హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశాఖ టీవీ. ఈరోజు మనం గార్లిక్ పెప్పర్ పన్నీర్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇది చేసుకోవడం చాలా ఈజీ అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్, 1 స్పూన్ కారపొడి, ఉప్పు రుచికి తగినంత, పెప్పర్ పౌడర్ 1/2 స్పూన్, గార్లిక్ పేస్ట్ 1 స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 1 స్పూన్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఆ మిశ్రమాన్ని కలుపుకోవాలి. బ్యాటర్ మరీ చిక్కగా కాకుండా పలుచగా కాకుండా చూసుకోవాలి. అందుకోసం వాటర్ కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్లో కొంచెం కస్తూరి మేతి వేసి కలుపుకుందాం. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని మ్యారినేట్ చేసుకుందాం. నేను 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. పన్నీర్ని ఇలా మ్యారినేట్ చేసుకున్నాక ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని కాస్త ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటన్నిటిని బాగా ఫ్రై చేయాలి. ఒకవైపు ఫ్రై అయ్యాక రెండో వైపు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. రెండో వైపు కూడా ఫ్రై అయిపోయి వీటిని ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. ఏదైనా సాస్తో కూడా సర్వ్ చేసుకొని మీరు ఎంజాయ్ చేయొచ్చు. చూసారుగా ఎంత సింపుల్గా ఈ రెసిపీ చేసుకున్నామో. మీరు కూడా దీన్ని ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని మాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.